క్రమంగా మానవులను వినాశకర రీతిలో ప్రభావితం చేస్తుంది. హింస వలన చేతనావస్థలో అచేతనావస్థలో మన అంతరంగం నుండి బద్ధకం, సోమరితనం, మతిమరపు, పగ, ప్రతీకారం, ద్వేషం, భయం లాంటి వినాశకర ఆలోచన తరంగాలను వెలువడేటట్లు చేస్తుంది. మాంసాహారం విషాహారం, శాకాహారం అమృతాహారం. జంతువు ప్రాణం విడిచే సమయంలో కలిగిన భయాందోళన, భావన, ప్రకంపనాలు దాని ఎథరిక్ బాడీలో డిపాజిట్ అవుతాయి. మనిషి మాంసం తింటున్నప్పుడు దాని ఎథరిక్ బాడీ మనిషి ఎథరిక్ బాడీలో కలిసిపోతుంది. ఫలితంగా మనిషిలో భయము, ఆందోళన కొని తెచ్చుకున్నట్టే. అంతేకాదు, జంతువు మరణించిన మరుక్షణం సకల జీవ పరిరక్షకా క్రియలు ఆగిపోయి బ్యాక్టీరియా, వైరస్తో కూడిన అంటురోగాలు చాలా త్వరగా ఆ మృత శరీరంలో వ్యాపిస్తాయి. పిల్లలు సహజంగా మాంసాన్ని తినలేరు. కానీ తల్లిదండ్రులు మాయమాటలు చెప్పి లేక భయపెట్టి బాల్యం నుంచే మాంసాన్ని అలవాటు చేస్తారు. అలాంటి పిల్లలు పెద్దయిన తర్వాత సహజంగానే స్వార్థపూరిత ప్రవర్తనతో ఇతరులను బాధపెట్టడం, హింసించటం అలవర్చుకుంటారు. మరి వారి హృదయాల్లో సమాజం పట్ల సత్ప్రవర్తన, దయ, అహింస లాంటి గొప్ప భావాలు ఎలా అంకురిస్తాయి? జీవులను ప్రేమించే తత్వం లేనివాడు తల్లిదండ్రులను ఎలా ప్రేమిస్తాడు? వృద్ధాప్యంలో కానీ ఈ విషయం తల్లిదండ్రులకు అర్థం కాదు. యాజ్ యూ ఈట్ సో యూ బికమ్. నువ్వు ఏది తింటావో అదే అవుతావు. మాంసభక్షణ అనేది ప్రపంచంలోని దరిద్రానికి, నికృష్ట పరిస్థితులకు ఏకైక కసం. తినడం వలన మితిమీరిన కోరికలు, శృతిమించిన కోపం, తద్వారా విచక్షణ జ్ఞానం నశించి అమానుష కృత్యాలకు పాల్పడేలా మనసును మారుస్తుంది. జీవులను చంపడం లేక జీవ సంబంధ వ్యాపారం ద్వారా సంపాదించిన డబ్బు ధర్మబద్ధమైనది కాదు. వారు మనశ్శాంతిగా చార్లెస్ డార్విన్, పైథాగరస్, బెంజమిన్ ఫ్రాంక్లిన్, డాక్టర్ సివి రామన్, ఏపీజే అబ్దుల్ కలాం మొదలైన వారంతా కూడా పూర్తి శాకాహారులే. దయచేసి కాస్త ఆలోచించండి. ఇకపై భోజనానికి కూర్చున్నప్పుడు శాకాహారాన్ని ఎన్నుకోండి. మూగజీవుల హింసకు స్వస్తి పలుకుదాము. ప్రపంచంలోని ధార్మికులు, విజ్ఞులు అందరూ కూడా హింసను, క్రూరత్వాన్ని పాపంగా పేర్కొన్నారు. ఓ అర్జున, ఎవడు సమస్త భూతకోటి యొక్క సుఖ దుఃఖాలు తన సుఖ దుఃఖాలుగా చూస్తాడు, అటువంటి వాడు అందరిలోనూ నాకు ఎక్కువ ప్రియుడు. ఇది నా నిశ్చితాభిప్రాయం అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో మనకు సందేశం ఇచ్చారు. అల్లా మాంసాన్ని, రక్తాన్ని ఇష్టపడడు. మరి ఖురాన్ ఏమి చెబుతుందంటే, భగవంతుడు మీరు సమర్పించే మాంసాన్ని, రక్తాన్ని ఇష్టపడడు. ఆయన పట్ల మీ విశ్వాసాన్ని మాత్రమే కోరుకుంటాడు. Thou shall not kill అన్నది జీసస్ క్రైస్ట్ మాటల్లో వెలువడిన సత్యవచనం. మూగజీవులను చంపకు, అలా చంపబడిన అమాయక జీవి మాంసాన్ని తినకు. నీవు సైతాన్కు బానిస అవుతావు. ఎందుకంటే అది దుఃఖంతో కూడుకున్న మార్గం. ఆ మార్గం మృత్యువు వైపుకు తీసుకెళ్తుంది అని బైబిల్ మనకు బోధిస్తుంది. ఏ జీవికి ఏ రకమైన దుఃఖాన్ని, కష్టాన్ని కలిగించకుండా ఉండటం, వాటి పట్ల దయ, ప్రేమ చూపడం అన్నది మహావ్రతం అని జైనులు భావిస్తారు. అహింస పరమో ధర్మ అని బౌద్ధ మతం చెబుతుంది. జీవులను చంపేవారు, చంపించేవారు,
అమ్మేవారు, వండేవారు, వడ్డించేవారు, మాంసం కోసేవారు, తినేవారు, తినిపించేవారు, ఈ 8 రకాల వాళ్ళు ఆ పాపంలో భాగస్వాములే అని మనుస్మృతి మనకు చెబుతుంది. మాంసం తినేవారి శరీరాలు, వీర్య కణాలు కూడా కలుషితమవుతాయని స్వామి దయానంద సరస్వతి వారు అంటారు. మరి తిరువళ్ళువర్ చెప్పిన మాట ఏమిటంటే, జంతువులను చంపటం మీద జీవించేవారు అనారోగ్యంతో, దారిద్ర్యంతో బాధపడటమే కాదు, అవమానాలకు కూడా గురి అవుతారు అని వారంటారు. మాంసాహారంపై ఓషో రజనీష్ అభిప్రాయం ఏమిటంటే, జంతువులు మానవులకు తోబుట్టువులు. జంతువును చంపడం అంటే ఎదుగుతున్న మానవుడిని చంపడం. మాంసాన్ని తినే మనం నడుస్తూ తిరుగుతూ ఉన్న సమాధులు అని జార్జ్ బెర్నార్డ్ షా అభిప్రాయపడతారు. ఇక మహాత్మా గాంధీ గారి అభిప్రాయం ఏమిటంటే, హింస ద్వారా హింస మాత్రమే పుడుతుంది. అహింసను ఆధారం చేసుకుని ప్రపంచంలో ఏ క్రూర శక్తినైనా కూడా మనం జయించవచ్చు అన్నది వారి ప్రగాఢ విశ్వాసం. శాకాహారి కాకుండా ఎవ్వరూ ఆత్మజ్ఞాని కాలేరు. పక్షి సామ్రాజ్యాన్ని, మత్స్య సామ్రాజ్యాన్ని, జంతు సామ్రాజ్యాన్ని పరిరక్షించడమే. గుడ్లు పెట్టే కోళ్ల విషయానికొస్తే, జీవితకాలములో ఈ కోళ్లకు ఒక్కసారైనా తమ రెక్కలను స్వేచ్ఛగా విదిలించుకునే అవకాశం లేకుండా వాటిని జీవితకాలమంతా పంజరాలకే పరిమితం చేస్తారు. ఈ నరక యాతన గుడ్లలో నిక్షిప్తమై వాటిని తిని వారి జీర్ణాశయంలో కాక రక్తంలో కూడా ప్రవేశిస్తాయి. కోళ్లు నిరాఘాటంగా గుడ్లు పెట్టేందుకు గాను వాటికి హార్మోన్ ఇంజెక్షన్స్ వేస్తారు. ఇంకా ఎండు చేపలు మందులతో కూడిన ప్రత్యేక దాణాతో మేపుతారు. ఈ విష పదార్థాలు గుడ్ల ద్వారా మానవ శరీరాన్ని చేరి చర్మ రోగాలు, అలర్జీ, అధిక బరువు మొదలైన రోగాలు కలిగిస్తాయి. యవ్వన దశలో పెట్టే గుడ్లు కోడి గర్భాశయం నుండి వెలువరించిన బహిష్టుతో సమానమైన వ్యర్థ పదార్థం. అనేక పరిశోధనల్లో తేలిన విషయం ఏమిటంటే, ప్రారంభంలో గుడ్లు తినేవారు ఎక్కువ బలం చేకూరినట్లుగా భావించినా ఆ తరువాత వారు గుండె జబ్బులు, చర్మ వ్యాధులు, పక్షవాతం, కొలెస్ట్రాల్ ఎక్కువ కావడం ఇత్యాది భయానక వ్యాధులకు గురి అవుతారని నిర్ధారించారు. యూకేకి చెందిన డాక్టర్ నితిన్ మెహతా పరిశోధనల ప్రకారం ప్రతి ఏటా సాల్మొనెల్లా బ్యాక్టీరియా గుడ్లు మరియు కోళ్ల వలన వాటిని తిన్నవారికి విష జ్వరాలను కలుగజేసి మెదడు, వెన్నుపూసకు సంబంధించిన తీవ్ర వ్యాధులకు కారణమవుతున్నాయని, ఇంకా గర్భిణీల్లో గర్భస్రావానికి దారితీయవచ్చని తెలియజేశారు. అంతేకాదు, కోడి అసహ్యకరమైన